ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో ఇంకా 89వ రోజు అయితే ఏం జరిగిందో మనం మ్యాటర్లో పోదాం. ఈ 89వ రోజు అయితే ఇంకా శ్రీముఖి అయితే వచ్చింది. ఇంకా శ్రీముఖి లోపలికి వచ్చిన తర్వాత మన అవినాష్ కి బాగా కలిసి వచ్చింది అనుకుంటా. ఎందుకంటే శ్రీముఖి వచ్చి గేమ్ పెట్టిందో లేదో అదే ఈ గ్రాండ్ ఫినాల్ టికెట్ రేస్ కి ఇంకా మనోడు ఒక్కసారిగా గెలిచేసాడు అనమాట. ఇంకా ఈ రోజు అయితే ఈ 89వ రోజు ఇంకా ఫైనల్స్ లోకి అంటే టాప్ 5 ఫైనల్స్ లోకి ఫస్ట్ అవినాష్ అయితే సెలెక్ట్ అయ్యాడు. కానీ అవినాష్ కు ఉన్న కాస్త బ్యాడ్ లక్ ఏంటంటే కొంచెం ఇంకా బ్యాడ్ లక్ ఉంది. ఎందుకంటే రేపు తేలిపోతాం అనమాట. అంటే రేపు సాటర్డే రోజు ఒక ఈవినింగ్ 7-8 లోగా అయితే తేలిపోద్ది. నేను వీడియో కూడా పెడతాను. ఏదంటే ఎలిమినేట్ అవుతాడా అవడా అనేది. ఇంకా ఎలిమినేట్ మాత్రం అయ్యాడంటే మాత్రం ఇంకా వచ్చే అవకాశం అంతా పోద్ది అనమాట. అంటే ఎందుకంటే అతను నామినేషన్ లో పడ్డాడు. ఇంకా పడిన తర్వాత పైగా ఓటింగ్ కూడా చాలా తక్కువ ఉన్నాడు అనమాట అవినాష్. కాబట్టి ఇంకా అవినాష్ కి రేపు అదృష్టం ఉందా లేదా రేపు ఈవినింగ్ ఒక 7-8 లోగా అయితే తేలిపోద్ది. పైగా నేను అన్నపురం స్టూడియో దగ్గర ఉంటాను. కానీ సండే రోజు తెలుస్తుంది అనమాట. అంటే ఎలిమినేట్ అయితే సండే రోజు అయితే మనకు ఒక రోజు ముందుగానే అప్డేట్ వస్తుంది సాటర్డే రోజు. కాబట్టి నేను సాటర్డే రోజే నేను ఇంకా లైవ్ కూడా పెట్టేస్తాను. పైగా అన్నపురం స్టూడియో దగ్గర అదే అన్నపురం స్టూడియోలో బిగ్ బాస్ జరుగుతుంది. అక్కడ వెళ్ళి కూడా నేను లైవ్ తీసుకొని పెడతాను. మీరు చూస్తూనే ఉండండి. ఇంకా ఈ 89వ రోజు అయితే అవినాష్ కి అయితే బాగా కలిసి వచ్చింది. చూద్దాం. ఇంకా రేపు కానీ అవినాష్ గా సేవ్ అయ్యండి చాలు. ఇంకా ఖచ్చితంగా టాప్ 5 లో ఇంకా ఉన్నట్టు లెక్క. కానీ కాస్త బ్యాడ్ లక్ ఉందన్నమాట. ఏంటంటే అది ఇంకా టాప్ 5 లోకి వెళ్ళాలంటే రేపు మాత్రం ఖచ్చితంగా సేవ్ అవ్వాలి. రేపు కానీ సేవ్ అవ్వలేదంటే మాత్రం ఇంకా అంతే సంగతులు. ఎందుకంటే అవినాష్ చాలా ఓటింగ్ తక్కువ ఉన్నాడు. పైగా 8% ఓటింగ్ ఉన్నాడు. అబ్బా చాలా తక్కువ. కానీ టేస్టీ తేజకి ఓట్లు ఎక్కువ పడ్డాయి అవినాష్ కంటే కూడా. పైగా లాస్ట్ వీక్ అవినాష్ బయటకు రావాల్సింది. కాస్త నబీల్ దగ్గర అదే ఆ ఎవిక్షన్ షీల్డ్ ఉండడం వల్ల కాస్త నబీల్ సేవ్ చేయడం వల్లే ఖచ్చితంగా అవినాష్ లోపల ఉన్నాడు. అది అందరు తెలిసిందే. ఇంకా సరే ఇంకా అవినాష్ ఉంటాడా వచ్చేస్తాడు అనేది రేపటిదైతే ఇంక తేలిపోద్ది. ఇంకా అవినాష్ కి చాలా అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఇలా టాప్ 5 లోకి ఇలా సడన్ గా ఫస్ట్ అతనే సెలెక్ట్ అవడం ఇంకా అదేనా చాలు అనమాట. ఒకవేళ రేపు అతను బయటకు వచ్చేసినా కూడా అదేనా సరిపోద్ది. ఎందుకంటే అతను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే నేను టాప్ లో ఉన్నాను, నేను టాప్ లో గెలిచానని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అది చూడడానికి కూడా చాలా బాగుంది. సరే ఇంకా ఈ 89వ రోజు అయితే ఇంకా శ్రీముఖి వచ్చిన తర్వాత ఒక 2 ఆటలు అయితే పెట్టింది. ఈ 2 ఆటలు ఏంటంటే ఒక ఆట అయితే మన నిఖిల్ అయితే బాగా ఆడాడు. ఇంకా 2వ ఆట ఇదేంటంటే ఇంక ఇది బిగ్ బాస్ అదే గ్రాండ్ ఫైనల్ లోకి ఎవరైతే ఫస్ట్ కి సెలెక్ట్ అవుతారో దాని అయితే ఆడాలి. కొంచెం ఫిజికల్ గేమ్స్ 2. కానీ 2వ గేమ్ మాత్రం కొద్దిగా మైండ్ గేమ్ అనమాట. ఈ మైండ్ గేమ్ లో మన అవినాష్ అయితే చకచక ఆడేసాడు. ఇంకా మన నిఖిల్ చూడండి పాపం కాళ్ళు పగలు కొట్టుకుని కూడా అంటే కాళ్ళంతా దెబ్బలు అనమాట. ఇంకా దెబ్బలు ఉన్నా కూడా తను కుంటుకుంటా అంటే కుంటుకురలా కడతాడు అనమాట. పాపం చూడండి. అంటే ఎలాగే సరే అవ్వాలి, సెలెక్ట్ అవ్వాలి. పైగా ఏంటంటే ఇంకా జనాలందరూ ఓటేసారు. ప్రతిసారి సేవ్ అవుతున్నాడు. పైగా అతను కూడా ఉంది లోపల. నిఖిల్ కూడా ఖచ్చితంగా ఫైనల్ కప్ గెలవాలి, ఫైనల్ కప్ కొట్టాలని కసితో ఆడుతున్నాడు. ఇదే కసి కానీ మిగతా కంటెస్టెంట్లు అందరూ కూడా ఆడితే బాగుంటది. మన నబీల్ కానీ, మన గౌతమ్ కానీ, మన పృథ్వీ అందరూ కూడా ఆడాలన్నమాట. ఎవరు టేస్ట్ తీసి అందరూ కసితో ఆడాలి. అవినాష్ అయితే పర్లేదు ఓకేమో, ఎందుకంటే సెలెక్టెడ్ కాబట్టి. ఇంకా మిగతా అందరూ కూడా నిఖిల్ లాగా ఆడితే ఏమవుద్ది, కసితో ఆడితే ఎలా ఉంటుంది చెప్పండి. చూసేవాళ్ళు కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుద్ది. కానీ మిగతా వాళ్ళందరికీ కసి లేదు, పగలేదు ఆట కదా. ఎలాగైనా సరే గెలవాలని పట్టుదల రావాలి. కానీ మిగతా వాళ్ళకైతే ఎవరు కనిపించలేదు అనమాట. ఇంకా నిఖిల్ ఒక్కళ్ళు ఉంది ఆ తపన ఆవేదన అనమాట. ఎలాగైనా సరే గెలవాలని. మన పృథ్వీ కూడా ఉన్నట్టు ఉంటుంది. కానీ కాస్త ఏం చదువుతారు అప్పుడప్పుడు కాస్త మైండ్ మెంటల్ అంటే మెరకల్ గా మారిపోతుంటది. ఇంకా మిగతా వాళ్ళు ఈ లేడీస్ విష్ణుప్రియ కానీ, ప్రేరణ కానీ ఇంకా వీళ్ళందరూ ఇంకా ఒక్కోసారి ఒక్కొక్క టైపు. సరే ఇంకా 89వ రోజు అయితే ఇంకా మార్నింగ్ 9 గంటలకు నిద్ర లేచిన తర్వాత డ్యాన్స్ వేసారు. ఇంకా తర్వాత ఈ రోజు స్టోరీ అంతా జరుగుతూనే ఉంది. ఇంకా ఈ 89వ రోజు అయితే రాత్రి ఒక 2:30-3 ఆ టైంలో అనమాట శ్రీముఖి ఇంకా బయటకు వచ్చేసింది. ఇంకా శ్రీముఖి అయితే మన అవినాష్ టాప్ లోకి ఎక్కించింది. అవినాష్ చాలా అదృష్టం అని చెప్పాలి. సరే ఇంకా చూద్దాం ఏంటో ఏమవుద్దాం. ఇంకా నేను లైవ్ అయితే చూసాను ఇప్పుడు దాకా. ఇంకా లైవ్ ఇప్పుడు టైం ఎంత, ఇంకా 11:30 అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ మాత్రమే. ఇంకా ఈ హాఫ్ అన్ అవర్ లో ఎవరెవరు ఓటు వేయాలి వెంటనే వేసేయండి. హాట్స్టార్ లోనా లేదా నెంబర్ మ్యూజికల్ ఇచ్చిన కూడా ఓటు యాడ్ అయిపోతే టక్ వేసేయాలి. ఇంకా చూద్దాం ఇంకా ఏమవుద్దాం. ఓ మర్చిపోయినా, ఇంక ఈ వీడియో మీకు లేట్గా అప్డేట్ అవుతుంది కదా. ఇప్పుడైతే అంటే ఈరోజు ఫ్రైడే, ఇప్పుడు 11:30 టైము. ఇంకా ఈ వీడియో మీరు ఎప్పుడు చూస్తారు ఏందో నాకైతే తెలీదు. ఇంకా చూద్దాం. ఇంకా ఓటింగ్ అయితే ఈ రోజు అయితే ఇంకా క్లోజ్ అయిపోయినాయి. ఇంకా ఎవరికి ఓట్లు వేసిన వేస్ట్ ఇంకా ఏం లాభం లేదు. ఇంకా సండే రోజు ఎవరెవరు ఏంటనేది తేలిపోద్ది అనమాట. చూద్దాం అవినాష్ కి అదృష్టం ఉందా లేదనేది ఇంకా రేపే తేలిపోద్ది క్లారిటీగా. అంటే రేపు నైట్ ఒక 7-8 లేగా
తేలిపోతే నేను వీడియో కూడా పెడతాను, ఇంకా బిగ్ బాస్ దగ్గర నేను లైవ్ కూడా పెడతాను. మీరు చూస్తూ ఉండండి. మీకు డౌట్లు ఉంటే నాకు వెంటనే కామెంట్ చేయండి, నేను వాటిని క్లియర్ చేస్తాను.